స్థిరస్థాయిగా నిలబడమని నిరూపించిన వ్యక్తి ఆయన. నెల్లూరు వీధుల్లో ఆయన నడుస్తుంటే అదొక పండుగ. ఆయన మైకు పట్టుకుంటే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు. ఆయనే ఆనం వివేకానందరెడ్డి. ఆయన చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఆయన స్థానం పదిలం. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఆయన విగ్రహం పెట్టాలని డిమాండ్ అభిమానుల నుంచి వస్తున్నా పట్టించుకోని వైనం. సొంత తమ్ముడు ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా అత్యున్నత పదవిలో ఉన్నారు. కానీ లక్షలాది మంది అభిమానులు కోరుకుంటున్న ఒకే ఒక్క కోరిక మాత్రం నేటికి నెరవేరలేదు. అది నెల్లూరు గడ్డపై ఆనం వివేక విగ్రహ ప్రతిష్ఠ. అధికారం ఉన్నప్పుడు మా అన్న అని చెప్పుకోవడం కాదు, అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆ అన్న స్మృతిని గౌరవించడంలోనే అసలైన విలువ ఉంది. అభిమానుల గుండెల్లో ఆయన విగ్రహం ఎప్పుడూ కొలువైంది. మరి ఆ చౌరస్తాలో ఎందుకు కొలువు తీరడం లేదు? ఇది సమయం లేకనా లేక సంకల్పం లేకనా? నెల్లూరు రాజకీయాల్లో వివేకానందరెడ్డి ఒక అధ్యాయం. ఆ అధ్యాయానికి గౌరవం ఇవ్వడం అంటే ఆయన్ని నమ్ముకున్న వేలాది మంది కార్యకర్తలకు, అభిమానులకు గౌరవం ఇవ్వడమే. ఇకనైనా మౌనం వీడాలి. విగ్రహ ప్రతిష్టాపన జరగాలి. ఇది అభిమానుల డిమాండ్ కాదు, వేలాది మంది నెల్లూరు జిల్లా అభిమానుల కోరిక. నేడు ఆయన జయంతి సందర్భంగా 9 టీవీ ప్రతినిధి రమణారెడ్డి ప్రత్యేక కథనం. నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, ఈ నెల్లూరుని వదులుకోలేను, ఈ నెల్లూరు ప్రజల్ని వదులుకోలేను, నా తమ్ముడిని వదులుకోలేను, ఈ రాజకీయాలు వదులుకోను. until my last breath.